ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్ అయినా మేం వెళ్ళిన చోటికి పరుగు తీయడమేనా నీ పని? అత్తయ్య ప్లీజ్, ఏంటిది? చుట్టూ జనాలున్నారు, అలా కేకలు వేయకండి. ఆ? ఇంకా ఏముంది పరుగు పోవడానికి? దీని జీవితమే పోయింది వీడి వల్ల. ఏదేమైనా కానివ్వండి, ఇక్కడిలా అరుస్తూ రచ్చ చేసుకోవడం మనకే మంచిది కాదు. దయచేసి మీరు ఊరుకోండి. గిరిగారు, సారీ అండి. అయ్యో మేడం, మీరెందుకు మేడం సారీ చెప్తున్నారు? వీడిదో గొప్పోడైనట్టు వీడికి సారీ చెప్పడం ఏంటి? వేస్ట్ గాడు. ఆంటీ ప్లీజ్, అసలు గొడవ ఏంటో నాకు తెలీదు. శాంతి గారికి ఇతనికి ఉన్న ఏ గొడవైనా సరే ఇంటి దగ్గర మాట్లాడుకోండి. దయచేసి ఇక్కడిలా మాట్లాడడం బాగోదు. అక్క, నేను ఒకసారి లాయర్ గారిని కలిసి మాట్లాడుస్తాను. సార్. రే రూతర్, మొన్న ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు బిల్ ఎంత అయిందిరా? 850 అయ్యిందనుకుంటా. అనుకుంటా కాదు, 850 అయింది. అయ్యుంటుంది. అయితే ఏంటిప్పుడు? ఏంటిప్పుడా? ఆ మిగిలిన 150 నాకు తిరిగి ఇవ్వలేదేంట్రా? ఏంటి 150 ఏమైందని అడుగుతున్నారా నన్ను? అవునరా, లెక్క చెప్పాలి కదా. నన్ను లెక్క అడుగుతున్నారా? అవునరా, నిన్నే లెక్క అడుగుతున్నా. నేనంటే అంత లెక్క లేకుండా పోయిందా మీకు? నన్ను లెక్క అడుగుతున్నారు? అసలు ఆ లెక్కకొస్తే రోజు ఆఫీస్ పని కాకుండా మీకు చేసే పని లెక్కెంత? ఆ లెక్కన ఈ లెక్క ఓ లెక్కలోకే రాదు. అయినా నన్ను 150 రూపాయల లెక్క అడిగి నన్ను అవమానిస్తారా? అవమానించడం కాదురా, లెక్క అడుగుతున్నాను. లెక్క చెప్పు, 150 ఏది? తొక్కలోది 150కి మీరు నన్ను నిలదీసి అడుగుతున్నారన్నమాట. డబ్బు లెక్క ముఖ్యం కాదు సార్, మనిషి లెక్క ముఖ్యం. రే, ఈ సోదంతా కాదు, ఆ 150 ఏది? ఏంటి సార్ 150 లెక్క గురించి అంతలా నోరు చించేసుకుంటున్నారు? అసలు డబ్బులు అంత గొప్పవా? అసలు డబ్బులు ఎందుకున్నాయి సార్? డబ్బులు ఖర్చు పెట్టేదే ఆనందం కోసం. ఇప్పుడు ఆనందంగా ఉన్నారు కదా, అంతటితో వదిలేసేయాలి. అసలు ఆ మాటకొస్తే కుక్కంతనే డబ్బులు రాలుతాయి. రే, ఈ వ్యాఖ్యానాలన్నీ నాకెందుకురా? ముందు ఆ 150 లెక్క చెప్పు. మీ బిజినెస్ మ్యాన్ బుద్ధి పోల్చుకున్నారు కాదు. పొద్దున్న నుంచి మొబైల్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి తెగ లెక్కలేస్తుంటే ఏ కోట్లో పోయాయని లెక్కలేసుకుంటున్నారు అనుకున్నా. ఈ 150 గురించా? చిచి, డబ్బుకి ఇంత ఇంపార్టెన్స్ ఏంటి సార్? మీ బిజినెస్ మ్యాన్ బుద్ధి పాడుగాను. డబ్బుని మరీ అంత లెక్క కట్టగాను సార్. జీవితంలో సంతోషం లెక్క తప్పిపోద్ది. అసలు డబ్బునేది సంతోషం కోసం. డబ్బులు ఖర్చు పెడుతున్న కొద్దీ సంతోషం వస్తుంది. సంతోషంగా ఉండటమే కదా సార్ మనిషికి ముఖ్యం. డబ్బు కంటే హ్యాపీనెస్ ముఖ్యం సార్. మీరు ఆ హ్యాపీనెస్ ని గుర్తించకుండా 150 పోయిందని నన్ను నిలదీస్తున్నారే, ఇది భరించలేని అవమానం. రే, మళ్ళీ అడుగుతున్నాను, ఆ 150 లెక్క నాకు చెప్పు. ఆ 150 దేనికో ఖర్చు అయిపోయి ఉంటాయి సార్. ఇప్పుడు దాన్నే పట్టుకుని పీక్కండి. ఖర్చు చేసేటప్పుడు హ్యాపీగా ఉన్నాగా, అయిపోయింది. ఇంకా దాన్ని గెలక్కండి. ఏంట్రా, లెక్క అడిగితే నువ్వు నీ ఇష్టానికి వాగుతున్నావు? అవును మరి, డబ్బు ముఖ్యమా హ్యాపీనెస్ ముఖ్యమా? ఆఫ్టర్ ఆల్ 150 రూపాయలు. రే, ఆఫ్టర్ ఆల్ 150 రూపాయలు కాదురా. ఇవాళ 150 రూపాయల లెక్క తప్పితే రేపు 1500 రూపాయల లెక్క తప్పుతుంది. ఎల్లుండి 15,000 రూపాయల లెక్క తప్పుతుంది. ఆ పైన ఆగనాగండి. ఆ తర్వాత 1,50,000 రూపాయల లెక్క తప్పుతుంది. ఆ తర్వాత 15 లక్షల లెక్క తప్పుతుంది. ఆ తర్వాత 15 కోట్ల లెక్క తప్పుతుంది. ఇదేగా మీరు చెప్పుకొచ్చేది? ఎస్. ఎంత తప్పితే ఏంటి సార్? మనిషికి డబ్బు హ్యాపీనెస్ ఇవ్వాలి, అప్పుడే దానికి వాల్యూ. అసలు డబ్బు సంపాదించేదే హ్యాపీనెస్ కోసం కదా సార్. దాన్ని వదిలిపెట్టి ఇప్పుడు 150 పోయిందని బాధపడతారేంటండి సిల్లీగా? ఓహో, నువ్వు అలా వచ్చావా? అలాగే వచ్చాను. ఏంటి ఇప్పుడు? సరేరా, ఇదే మాట మీద ఉంటావో మరి? ఎప్పుడు ఇదే మాట మీద ఉంటాను సార్. సరేరా, ఇది బాగా గుర్తుపెట్టుకో మరి. నాకు బాగానే గుర్తుంటుంది, మీరే గుర్తుపెట్టుకోండి. ఊరికి 150 గురించి డిస్టర్బ్ చేశారు. డబ్బుని ఎప్పుడు సంతోషంలో చూడాలి సార్, డబ్బులో కాదు. ఆకలితో ఉన్న బిచ్చగాడికి ఓ 10 రూపాయలు వేస్తే
ఆ 10 రూపాయలు చూడకూడదు సార్. ఓ వారి కళలో ఆనందం చూడాలి, సంతోషం చూడాలి. అది నేను చూస్తా, మీరు నేర్చుకోండి. ఏంటో ఈ కర్మ, సంతోషంగా బతకడం కూడా నేనే నేర్పించాలి. చెప్తారా నీ సంగతి. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.